తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ చైర్మన్గా గుత్తా అమిత్ రెడ్డిని ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించడం మీన్స్ ఆహ్, ఆయనని నియమించినట్టుగా ఒక ఆర్డర్ కాపీ రిలీజ్ అయింది. ఒకసారి మనం ఈ కాపీ చూద్దాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, గాంధీ భవన్, నాంపల్లి. బి. మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ ప్రెసిడెంట్. 27th January 2026 అంటే నిన్న ఈ ఆర్డర్ కాపీ వచ్చింది. శ్రీ గుత్తా అమిత్ రెడ్డి has been appointed as the chairman of the war room of the Telangana Pradesh Congress Committee TPCC with immediate effect in view of the forthcoming elections to the municipal bodies in the state. రిగార్డ్స్ బి మహేష్ కుమార్ గౌడ్. సో మున్సిపల్ ఎన్నికల కోసం ఈ గుత్తా అమిత్ రెడ్డిని అక్కడ వార్ రూమ్ చైర్మన్గా నియమించినట్టు కూడా ఒక ఆర్డర్ కాపీ రిలీజ్ చేసింది. దీనికి సంతకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. మరి ఆల్రెడీ ఇక్కడ ఎవరున్నారు? రుద్ర సంతోష్ ఉన్నాడు ఇక్కడ. ఆల్రెడీ రుద్ర సంతోష్ ఉన్నాడు. ఈయన 2023 అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అసలు ఈ వార్ రూమ్ని స్ట్రాంగ్గా చేసింది ఈ రుద్ర సంతోష్. ఈ రుద్ర సంతోష్ అనే వ్యక్తి బీసీ నాయకుడు, బీసీ బిడ్డ. ఈ వార్ రూమ్ని చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసి కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తనదైన సత్తా చూపించిండు. ఆయన చాలా స్ట్రాంగ్గా ఇది చేసిండు. కులగణన వ్యవహారంలో, ముఖ్యంగా కులగణన వ్యవహారంలో చాలా కీలక పాత్ర పోషించుండు ఈ రుద్ర సంతోష్. ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి. మరి ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఈ రుద్ర సంతోష్ని ఉంచుకొని గుత్తా అమిత్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చి పెట్టారనేది బయట బీసీ సంఘాలు చాలా పెద్ద ఎత్తున దీని మీద గరం అవుతున్నాయి. అసలే 42% రిజర్వేషన్ల కోసం మున్సిపాలిటీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కావాలని చెప్పి ఒకవైపు చర్చ నడుస్తున్న క్రమంలో ఒక బీసీ నాయకుడికి రావాల్సినటువంటి ఈ గౌరవాన్ని మళ్ళీ రెడ్డిని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారనేది ఇక్కడ వస్తున్నటువంటి చర్చ. ఈ రుద్ర సంతోష్ అనే వ్యక్తి ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ఉన్న క్రమంలో ఆల్రెడీ తెలంగాణ డైరీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా అమిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎందుకు పెట్టారనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఈ గుత్తా అమిత్ రెడ్డి ఎవరు? గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు, మండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు. మళ్ళీ ఈయన పార్టీలోకి ఎప్పుడు వచ్చిండు? 2000 నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుత్తా అమిత్ రెడ్డి పార్టీలోకి వచ్చిండు. రుద్ర సంతోష్ అనే వ్యక్తి బిఫోర్ పార్టీ అధికారంలోకి రాకముందు అసెంబ్లీ ఎన్నికల్లో చాలా కీలక పాత్ర వహించిండు ఈ వార్ రూమ్ ఇన్ఛార్జిగా ఉండి. 2020 నుంచి ఈ వార్ రూమ్కి పునాది లేచింది రుద్ర సంతోష్, బీసీ బిడ్డ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్లోనో ఏమో ఈ గుత్తా అమిత్ రెడ్డి పార్టీలో జాయిన్ అవుతాడు. అధికారంలో వచ్చిన ఆయన జాయిన్ అయిన 4-5 నెలల్లోనే తెలంగాణ డైరీ కార్పొరేషన్ చైర్మన్గా ఆయనకి ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తుంది. వాళ్ళ తండ్రి మళ్ళా మండలి చైర్మన్గా ఉన్నాడు. సో ఇక్కడ రుద్ర సంతోష్ని పక్కకి తప్పించడానికే గుత్తా అమిత్ రెడ్డిని తీసుకొచ్చి చైర్మన్గా పెట్టారనేది సంతోష్ మాటలో తెలుస్తూ ఉంది. నేను ఆల్రెడీ ఇందాక ఫోన్ చేసిన రుద్ర సంతోష్కి, ఏం జరిగింది అసలు, ఏంది మీకు తెలిసే జరిగిందా, మీకు తెలియకుండా జరుగుతుందా, దానికి పునాదులు వేసిందే మీరు కదా అని మాట్లాడితే, ఇదంతా ఆల్రెడీ పార్టీ డిసైడ్ అయిపోయింది భార్గవ్, మనది ఏం లేదు మన చేతుల్లో, నేను బయటకు వచ్చి మాట్లాడలేను, ఆన్ కెమెరా మాట్లాడలేను, బట్ నేను నీకు చెప్తున్నా పార్టీ డిసైడ్ అయింది, దీని వెనక ఎవరున్నారనేది మాట్లాడుతున్నాం, చర్చలు జరుగుతున్నాయి. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గర ఈ చర్చ నడుస్తుంది. మహేష్ కుమార్ గౌడ్తో కూడా నేను మాట్లాడినా, కానీ ఇది పై లెవెల్లో లాబింగ్ చేసి దీనికి చైర్మన్ని తీసుకొని వచ్చి పెట్టారు. నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే దానికి విత్తనాలు వేసింది నేనే. ఆ వార్ రూమ్కి ఒక పూర్తి స్థాయిలో బిల్డ్ చేసిన తర్వాత ఆ చెట్టుకి మొక్కేసిన తర్వాత చెట్టు పెద్దదై దానికి వచ్చే ఫలాలు పండ్లు కాసే టైంకి అక్కడ వేరే ఒకళ్ళని తీసుకొని వచ్చి పెట్టారు. అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అమిత్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. సో ఇది నాకు కొంత బాధాకరంగా ఉంది చెప్పడానికి. నేను ఎక్కడ బయటకు వచ్చి చెప్పలే కానీ అని చెప్పుకుంటూ ఆయన పాపం బాధపడుకుంటూ ఫోన్లో మాట్లాడిండు. మరి సంతకం పెట్టింది ఎవరు ఇక్కడ? మహేష్ కుమార్ గౌడ్, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్. ఆయన బీసీ నాయకుడు. మరి ఎట్లా? ఆల్రెడీ రుద్ర సంతోష్ ఉన్నాడు కదా, మళ్ళీ కొత్తగా రెడ్డి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు అనేది కనీసం మీరు అడగడం జరిగిందా? మీ హైకమాండ్తో మాట్లాడిరా? అది లేదు. కరీంనగర్ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో
రుద్ర సంతోష్ది చాలా కీలక పాత్ర వార్ రూమ్ నుంచి. సో అదేవిధంగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి కులగణన, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన ప్రస్తావన చాలా పెద్ద ఎత్తున వచ్చింది. ఈ కులగణన ప్రస్తావనలో కూడా వార్ రూమ్ నుంచి రుద్ర సంతోష్ చాలా కీలకమైన పాత్ర వహించిండు. మరి ఇట్లాంటి బీసీ బిడ్డల్ని పక్కకు జరిపి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన చైర్మన్ పదవి దానికి ఒక పోస్టు పెట్టి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి పెడితే బీసీ సమాజం అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై బగ్గుమంటుంది. మరి ఎందుకు తీసుకొచ్చి పెట్టరు, ఎందుకు తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది? రేపు మున్సిపల్ ఎన్నికల కోసం ఈ చైర్మన్ పదవిలో గుత్తా అమిత్ రెడ్డిని కూర్చోబెట్టారు. యాక్చువల్గా ఈ వార్ రూమ్ అనేది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున బిల్డ్ అయి ఉంది, పూర్తి స్థాయిలో బిల్డ్ అయి ఉంది రుద్ర సంతోష్ నేతృత్వంలో. సాధారణంగా అధికార పార్టీకి ఎక్కడైనా కూడా కొంత మెజార్టీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొంత మెజార్టీగా ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇగో మా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ఉన్నాడు కాబట్టి చైర్మన్గా మేము ఇన్ని సీట్లు గెలిచినాం, ఇన్ని మెజార్టీ సీట్లు గెలిచినాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి ఆ ప్రయత్నంలో భాగంగా అమిత్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారని మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎందుకు బీసీ నాయకులపై ఇంత పెద్ద ఎత్తున వివక్ష చూపుతున్నారనేది ఒక్కసారి బీసీ సమాజం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక బీసీ కాబట్టి, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా బీసీలు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి బీసీ నాయకులకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు మాట్లాడట్లేదు? సో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు, ఎమ్మెల్సీలు ఇవన్నీ కూడా మెజార్టీ రెడ్లకు ఇచ్చారని చెప్పి పెద్ద రచ్చ నడిచింది. గాంధీ భవన్లో కూర్చొని సొంత పార్టీ నాయకులే వచ్చి ఆ మెట్ల మీద కూర్చొని ధర్నాలు చేసిపోయారు, మనం చూసినాం గతంలో. ఈ నేపథ్యంలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కి పోతుంది. ఇంత పెద్ద చర్చ జరుగుతున్నప్పటికీ ఒక బీసీ నాయకుడికి అన్యాయం జరిగితే మరి బీసీ సంఘాలు ఎట్లా ఊరుకుంటున్నాయి? దీని మీద జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడాలి, బీసీ సంఘాలు మాట్లాడాలి దీని మీద. సో ఆయన పాపం ఫోన్లో ఆయన చాలా బాధపడుకుంటూ మాట్లాడిండు రుద్ర సంతోష్. సో ఆలోచించాల్సిన అవసరం ఉంది.